ప్రార్థించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిల పడియా ప్రార్థించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ దూతలు కనబడి గానము చేసిరి దూతలు కనబడి గానము చేసిరి సతతము మహిమా సర్వోన్నతునికి సతతము మహిమా సర్వోన్నతునికి శాంతియు భూమిలో పరిశుద్ధులకు శాంతియు భూమిలో పరిశుద్ధులకు పావనుడేసుని పూజించెదము సాగిల పడియా ప్రార్థించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసును సాగిల పడియా ప్రార్థించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ గొల్లలుగాంచిరి గనక పరిని గొల్లలుగాంచిరి గనక పరిని ఉల్లములెల్లను రాంజెల్లగను ఉల్లములెల్లను రాంజెల్లగను ఎల్లరకు చాటిరి వల్లభుని ఎల్లరకు చాటిరి వల్లభుని ఉల్లాసముతో కొనియాడెదము సాగిల పడియారాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసుని సాగిల పడియారాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసును జ్ఞానులు గనిరి గణమగుతారన్ జ్ఞానులు గనిరి గణమగుతారన్ పూనికతో పయనము గావించి పూనికతో పయనము గావించి కాదు కలిడి పూజించిరి రాజున్ కాను కలిడి పూజించిరి రాజున్ తనివి తీరగగన పరచెదము సాగిల పడియారాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసును సాగిల ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ మరియా ప్రభుదయ విరివిగా పొంది మరియా ప్రభుదయ విరివిగా పొంది ప్రణుతించెను ప్రభు దర్శనముంది ప్రణుతించెను ప్రభు దర్శనముంది పరిశుద్ధుడు ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధుడు ప్రభు యేసు క్రీస్తు మురియుచు మదిలో మ్రోకెదమి పుడే సాగిల పడియారాధించెదము
ఆరాధించేదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిల పడి ఆరాధించేదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సిమెయోను స్తుతించే దేవుని సిమెయోను స్తుతించే దేవుని గమనించే గణరక్షణ నరులకు గమనించే గణరక్షణ నరులకు నిర్మల వెలుగు నిర్మల మహిమ నిర్మల వెలుగు మహిమ విమలుని మరి మరి స్తుతించెదము సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసును సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ వివరించే నన్నవిమో చకుని వివరించే నన్నవిమో చకుని విశ్వాసులకు పరిశుద్ధులకు విశ్వాసులకు పరిశుద్ధులకు దేవుని స్తుతించుచుని భూమిలో దేవుని స్తుతించుచు ఈ భూమిలో పవిత్రుని బహుగా పూజించెదము సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ పూజనీయుడు ప్రభు యేసు క్రీస్తు పూజనీయుడు ప్రభు యేసు క్రీస్తు రాజుల రాజు ప్రభువుల ప్రభువు రాజుల రాజు ప్రభువుల ప్రభువు రాజముని చంద్రాజుల చేసెను రాజముని చంద్రాజుల చేసెను విజయుడు యేసుని పూజించెదము సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసును సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసున్ 105 105 పాట పాడదాం. 105 కొత్త నెంబరు, 103 పాత నెంబరు. 105 కొత్త నెంబరు, 103 పాత నెంబరు. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. 105 కొత్త నెంబరు, 103 పాత నెంబరు. దేవదేవుని కొనియాడెదము,
అవిరత త్రియేకుని స్తోత్రింతుము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము ఏ పొగదయాలుని పొగడెదము ఏ పొగదయాలుని పొగడెదము పాప పరిహారుని పాడెదము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము దూతలు స్తుతించు మహోన్నతుడు కన్యమరియా యందు జన్మించెను దూతలు స్తుతించు మహోన్నతుడు కన్యమరియా యందు జన్మించెను మహియందు చీకటి పోగొట్టి మహియందు చీకటి పోగొట్టి ఇహ పర సుఖముల దయచేసెను దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము పాప శాపమును తీర్చాను పాట్లు పాడెను దేవగొర్రె పిల్ల పాప శాపమును తీర్చాను పాట్లు పాడెను దేవగొర్రె పిల్ల మంచి గొర్రెల బోయాడే మంచి గొర్రెల బోయాడే ప్రాణమునిచ్చెను మనకై దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము పాపముల కడిగి రక్షించెను కృపనిచ్చే వేచియుండుటకై పాపముల కడిగి రక్షించెను కృపనిచ్చే వేచియుండుటకై వైరిని జయింపను శక్తినిచ్చెను వైరిని జయింపను శక్తినిచ్చెను నరులకు భాగ్యము నందించెను దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము ఆకాశము నుండి దిగి వచ్చును లోకము న్యాయము తీర్చుటకై ఆకాశము నుండి దిగి వచ్చును లోకము న్యాయము తీర్చుటకై ఆయతముగా కాచియుండెదము ఆయతముగా కాచియుండెదము పాయక వివేక కన్యల వలె దేవదేవుని కొనియాడెదము
అవిరత త్రియే స్తోత్రింతుము తన రూపమునే దాల్చాను ఆయనే నా రూపము దాల్చెన్ తన స్వరూపమునే దాల్చాను ఆయనే నా రూపము దాల్చెన్ దాసుడనగు నన్ను రక్షింపన్ దాసుడనగు నన్ను రక్షింపన్ యేసునరారు పముదాల్చెన్ దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము పాతాళ లోకము కూల్చవచెన్ జాతీయడ్డు గోడ పడగొట్టెను పాతాళ లోకము కూల్చవచెన్ జాతీయడ్డు గోడ పడగొట్టెను నిత్య జీవాంబునియను వచ్చెన్ నిత్య జీవాంబునియను వచ్చెను నీతి సూర్యుడు ప్రభు యేసువే దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము హల్లెలూయా పాడి ఆర్భటింతుము హర్షముతో యేసును చాటెదము హల్లెలూయా యని ఆర్భటింతుము హర్షముతో యేసును చాటెదము బలుడైన తండ్రిని కీర్తింతుము బలుడైన తండ్రిని కీర్తింతుము ఇలువ శుద్ధాత్మను శ్లాసింతుము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము ఏ పుగదయాలుని పొగడెదము ఏ పుగదయాలుని పొగడెదము పాప పరిహారుని పాడెదము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియేకుని స్తోత్రింతుము బైబిల్ పనిలో పాడదాం పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ ఫస్ట్ తెలుగు తర్వాత హిందీ తర్వాత ఇంగ్లీష్ మనమందరము బైబిల్ ఎత్తి బైబిల్ పనిలో పాడదాం పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ओ पठिंप श्रेष्ठ ग्रंथमु बाइबल दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल पढ़े जो इसको रोज बरोज सामने कतरा कोई ना हो वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल
The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. యెహోషువ 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుదాము. అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనం చదవడానికి ప్రయత్నం చేస్తాం. సో 8:15 వరకు నేను ఫినిష్ చేసేస్తాను. 8:15 టైం 8:15 అయిందంటే ఎవరైనా సరే మీరు చెయ్యొద్దండి, నేను ఫినిష్ చేసేస్తాను. ఎందుకంటే నేను బయటికి పోవాలి, నేను బయట పరిచయకు పోవాలి. 8:30కు నాకు ఈ బీరంగూడ కమాన్ దగ్గర బస్సు ఉంది. మొదటి 6 వచనాలు చదువుదాం అందరం కలిసి. యెహోషువ 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ గట్టిగా బిగ్గరగా మనం చదువుతాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటకమునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచూ జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి. 3వ వచనం నుండి 6వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. అందరు కలిసి చదవండి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడచిరి. చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక. ఈ యొక్క 3వ అధ్యాయాన్ని మనం ఏం చేసినామంటే దీనికి ఒక టైటిల్ ఇచ్చినాము. అలాగే ఈ 3వ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనము విభజించినాము. మొదటి 6 వచనాలు ఒక భాగం. అందులో ఏముందంటే ప్రిపేరింగ్ టు క్రాస్ జోర్డన్, యోర్దాను నది దాటడానికి సిద్ధపాటు. ఆ నది అంటే శ్రమలు, నది అంటే ఈ లోకం. ఈ లోకాన్ని దాటాలి అనంటే ఈ లోకాన్ని ఎదిరించాలి అనంటే మనకు ఒక సిద్ధపాటు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ సిద్ధపాటు ఎక్కడ ఉంటుంది అంటే దేవుని మందిరంలోనే ఉంటుంది. దేవుని ప్రజల మధ్యలోనే, దేవుని ప్రజలతో పాటే నేను ఈ లోకాన్ని జయించుట అనేది నేర్చుకుంటాను. సో కాబట్టి వీళ్ళు మొత్తం అరణ్యం అంతా ప్రయాణం చేసి లాస్ట్ పాయింట్కి వచ్చినారు. షిత్తీము అనే ప్రాంతానికి వచ్చినారు. షిత్తీము అంటే దేవుని మందిరం అని మనం చూసినాం. సో దేవుని మందిరంలోనే ఏమి అంటే లోకాన్ని జయించుట నేను నేర్చుకుంటాను. లోకాన్ని జయించుట, లోకంలో ఉన్న శోధనలు కానీ లోకంలో ఉన్న ఏవైనా సరే అవన్నీ మనము జయిస్తాం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అనే మాట మనం వాక్యంలో చదువుతాం. సరే, సో మొదటి 6 వచనాలు యోర్దాను నది దాటుటకు వారి సిద్ధపాటు. అలాగే 7వ వచనం నుండి మనము 12వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ ఏమి ఉంటుంది అనంటే మందసము వారికి ముందుగా నడుచుట. మందసం అనేది ముందుగా నడుచుట. మందసం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మన ముందు నడిస్తే మనం ఏం చేయాలి అంటే ఆయన అడుగు జాడలలో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఆయన అడుగు జాడలలో నడుచుకుంటూ వెళ్ళిపోతే ఈ లోకాన్ని మనం జయించేస్తాం, చాలా ఈజీగా జయించేస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆల్రెడీ లోకాన్ని జయించేసినాడు. ఆయన లోకాన్ని జయించేసినాడు కాబట్టి మనం ఇప్పుడు బేఫికర్ అనమాట. మనకు పోరాడాల్సిన అవసరం లేదు, పోరాటం చేయాల్సిన అవసరం లేదు, ఎవరితోని కొట్లాడాల్సిన అవసరం కూడా మనకు అసలు లేనే లేదు. ఆల్రెడీ యేసు ప్రభు జయించేసినాడు కాబట్టి సాతానుడు గనక మనకు శోధనలు తీసుకొని వచ్చినా, శ్రమలు తీసుకొని వచ్చినా, ఇరుకు పరిస్థితులు తీసుకొని వచ్చినా మనం ఒకటే అంటాం, గెట్ బిహైండ్ మీ సాటన్, గెట్ బిహైండ్ మీ, సాతానా వెనక్కి వెళ్ళు అని మనము అంటాం. ఎందుకంటే సాతానుని దేవుడు ఆల్రెడీ జయించేసినాడు. సో మందసం అంటే యేసు ప్రభు. ఆ మందసాన్ని ముందు నడవనీయాల. ఆ మందసాన్ని ఓవర్టేక్ చేసి నేను వెళ్తాను అని అంటే కాదు.
లోకాన్ని జయించాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నా ముందు ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము అది సో కాబట్టి నీ ముందర నడుచువాడు యెహోవా. సో దేవుణ్ణి మనం ముందు పెట్టాలా, ఆయన అడుగు జాడలలో మనము నడుచుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత 13వ వచనం నుండి ఆఖరి వచనం వరకు ఏమి అంటే వాళ్ళు ఆల్రెడీ యోర్దాను నది దాటేసినారు. ఆ సంగతి మనము చూసినాం. సరే, ఈ యొక్క అధ్యాయానికి మనము ఒక శీర్షిక ఇచ్చినాము. ఏంటి ఆ శీర్షిక అంటే ఫెయిత్స్ కాన్సక్రేషన్, విశ్వాస పవిత్రీకరణ అనే శీర్షిక మనం ఇచ్చినాం. ఆ శీర్షికని ఆధారం చేసుకొని 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము బేస్గా తీసుకొని, ఒక ఆధారంగా తీసుకొని కొన్ని సంగతులు మనము చూడడానికి ప్రయత్నం చేసినాం. సరే, 3వ అధ్యాయము 5వ వచనంలో చాలా మంచి మాట రాయబడ్డది. యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనం, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు ఎంత మంచి దినం కదా రేపు, కదా? రేపు దేవుడు మన మధ్యలో అద్భుత కార్యాలు చేస్తాడంట. ఈ వాగ్దానాన్ని మనం నమ్మితే ఖచ్చితంగా రేపు మన మధ్యలో అద్భుత కార్యాలు అనేవి జరుగుతాయి. రేపు మనకు సువార్త ఉన్నది. పొద్దున 5 గంటలకి, ఎక్కడ అది, ఆనంద్ నగర్ కాలనీ. సరే, పొద్దుగల్లా 5 గంటలకి కరెక్ట్ సువార్త స్టార్ట్ అవుతుంది ఆడ. సో కాబట్టి సువార్త కూడా చేస్తాం. 7:30 కల్లా సువార్త అయిపోతుంది. 7:30 వరకు సువార్త అయిపోగొట్టుకొని ఎక్కడో అక్కడ వచ్చేస్తే చర్చ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ క్రిస్మస్కు కూడా మనము ప్రిపేర్ అయ్యి రావచ్చు, సిద్ధపడి రావచ్చు. సరే, ఏది ఏమైనా దేవుడు రేపు మన మధ్యలో అద్భుత కార్యాలు చేయాలంటే ఆడ ఇంకొక మాట కూడా ఉన్నది, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. మనల్ని మనం ఏం చేసుకోవాలా? పవిత్రపరచుకొనాలా. సో ఆ యొక్క మాటని ఆధారం చేసుకొని పోయిన లాస్ట్ వీక్, పోయిన బుధవారం మనం ఏం చూసినామంటే హోలీ ఫ్యామిలీ. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ కుటుంబంలో అయితే పుట్టినాడో ఆ కుటుంబం పవిత్రమైన కుటుంబం అని మనం చూసినాం. యేసు ప్రభు ఒక కుటుంబంలో పుట్టినాడు. మరియా యోసేపులు వాళ్ళిద్దరి మధ్యలో ఏమి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినాడు. వాళ్ళిద్దరి మధ్యలోనే ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో పెరిగినాడు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబం హోలీ ఫ్యామిలీ. వాళ్ళ పవిత్రతని వాళ్ళు కాపాడుకున్నారు. వాళ్ళు అపవిత్రులు అయిపోలేదు. యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడు, దేవుని కుమారుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి బహుశా ఆ తల్లిదండ్రి కూడా చాలా పవిత్రంగా జీవించినారేమో. అపవిత్రమైనవి ఏవి కూడా వాళ్ళు ఇంట్లోకి తీసుకొని రాలేదు. పిల్లల మైండ్ పాడు చేసేది కానీ, లేకపోతే టీవీ అనుకోనివ్వండి, ఇంకేదైనా అనుకోనివ్వండి, లోక సంబంధమైన వస్తువులు ఏవి కూడా వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకోలేదు. ఎందుకంటే పవిత్రుడు, ఆ పవిత్రుడైన కుమారుణ్ణి మనము అపవిత్రులం చెయ్యొద్దు. అది మనం ఎందుకు అపవిత్రులం చెయ్యాలా? సో కాబట్టి చాలా పవిత్రంగా వాళ్ళిద్దరు కూడా జీవించినారు. వాళ్ళిద్దరు కూడా ఏమి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా అట్లనే పెంచినారు. సో యేసుక్రీస్తు ప్రభుల వారికి 12 సంవత్సరాలు వచ్చేంత వరకు యోసేపు ఉన్నాడు. ఆయనను పెంచిన తండ్రి యోసేపు ఉన్నాడు. దాని తర్వాత యోసేపు మనకు కనబడడు. మరి యోసేపు చనిపోయినాడు. మరి తండ్రి చనిపోయిన తరువాత ఆ కుటుంబ భారం అనేది యేసు ప్రభు పెద్ద కొడుకు కాబట్టి, పెద్ద కుమారుడు కాబట్టి ఆ కుటుంబ భారం ఇప్పుడు యేసు ప్రభు మీద పడ్డది. 12 సంవత్సరాల వయసులోనే కుటుంబ భారాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భుజాల మీద వేసుకొని మనం పోయిన వారం చూసినాం. యేసు ప్రభు పుట్టిన తర్వాత మరి మరియకి యోసేపుకి 4 కొడుకులు పుడతారు, 2 కూతుర్లు పుడతారు. 4 + 2 6, 6 + మదర్ ఒక ఆమె 7, 7 + సెల్ఫ్ యేసు ప్రభు ఒకడు, 8 మంది. కుటుంబంలో 8 మంది ఉన్నారు. సరే, యేసుక్రీస్తు ప్రభుల వారి ఇంట్లోనే ఒక షాప్ ఉంది.
ఏం షాప్ అది? కార్పెంటర్. కార్పెంటర్ షాపు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నది. సో కాబట్టి బహుశా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కార్పెంటర్ పనే చేసినాడు. ఆయనకు 30 సంవత్సరాలు వచ్చేంత వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసినారు అంటే ఆ యొక్క కార్పెంటర్ పని చేసినారు. అట్లా తలుపులు తయారు చేయడం, ఇటువంటి బల్లలు తయారు చేయడం, కిటికీలు తయారు చేయడం, డోర్ ఫ్రేమ్స్ తయారు చేయడం, చెక్క టేబుల్స్, చెక్క చైర్స్, ఇలాంటివన్నీ తయారు చేయడం అనేది యేసు ప్రభు చేసినాడు. యేసు ప్రభు ఈ లోకంలో కష్టపడ్డాడు, కుటుంబ భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు, కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ఆయన పోషించినాడు. దాని తర్వాత బైబిల్ గ్రంథంలో మనం చదివినాము పోయిన వారము, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేరు. ఒకే ఇంట్లో ఉన్నారండి, 4 తమ్ముళ్ళు. యేసు ప్రభుకి 4 తమ్ముళ్ళు, 2 చెల్లెండ్లు. ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేరంట. పోయిన వారం మనం చూసినాం. సో దాని తర్వాత జరిగిన సంగతి ఏంటి అనంటే, సిలువ మీదికి వెళ్ళే అంత వరకు ఆయన సహోదరులు ఆయనని నమ్మలేదు. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ బాధ్యతలన్నీ ఏమి అంటే, ఆయన పరిచర్యకు వచ్చిన తర్వాత కూడా బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పగించలేదు. ఆయన పరిచర్య చేసినాడు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినాడు, కుటుంబాన్ని మర్చిపోలేదు, కుటుంబాన్ని పోషిస్తూనే ఉన్నాడు. కుటుంబం బాధ్యతలు, అటు పరిచర్య బాధ్యత, అన్ని బాధ్యతలు నెరవేరుస్తూనే ఆయన చూసుకొని లాస్ట్కు శిలువ మీదకి వెళ్ళిపోయిన తర్వాత తల్లితో మాట్లాడుతూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఆ కుమారునితో మాట్లాడుతూ ఇదిగో నీ తల్లి అని అప్పుడు బాధ్యత అప్పగించేసినాడు. నా పని అయిపోయింది. తండ్రి నన్ను ఏ ఉద్దేశంతో ఇక్కడికి పంపించినాడో ఆ యొక్క ఉద్దేశాన్ని నేను నెరవేర్చినాను. ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోబోతున్నాను, ఇకపై నుండి మళ్ళీ నన్ను కార్పెంటర్ పని చేయండి అని అనొద్దు. నా బాధ్యత అయిపోయింది అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసినారంటే ఆ బాధ్యత ఆయన తర్వాత కుమారునికి అప్పగించినాడు అనమాట. సరే, సో హోలీ ఫ్యామిలీ, పరిశుద్ధ కుటుంబం. దానికంటే ముందు యోబు కుటుంబం గురించి కూడా మనం చూసినాం. యోబు కూడా ఆయన కుటుంబాన్ని ఎంతో పవిత్రంగా చూసుకున్నాడు. ఆయన కుమారులని ఎంతో పవిత్రంగా, ఆయన కుమారులను పిలిచి పొద్దుగలని లేపి బలులర్పించి ఆయన ఏం చేసినాడంటే కుమారులని పవిత్రపరిచినాడు. మీ పాపాలు ఒప్పుకోండి, పాపాలు ఒప్పుకోవాలా, పాపాలు క్షమింపబడాలా అని యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఆత్మీయంగా కుమారులని పెంచడం చాలా కష్టం, మీకు తెలుసో తెలీదు ఏం సార్? ఆత్మీయంగా కుమారులని ఈ యొక్క వాక్యం అనే వలయములో పెంచడం అనేది చాలా కష్టం. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకు వచ్చేసరికి వాళ్ళు తిరగబడతారు, వాళ్ళు మలరబడతారు, మేము మందిరానికి రాము అనేస్తారు వాళ్ళు. సో యోబు మాత్రం ఆయన 7 కుమారులను పిలిచి వాళ్ళను పవిత్రపరిచినారు. డ్యాన్సులు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారో తెలియదు. మీ హృదయంలో దేవుని దూషిస్తున్నారేమో, ఒకసారి మీ హృదయాలు పరీక్షించుకోండి అని ఆ పిల్లలని పవిత్రపరిచినాడు. ఆయన చాలా పవిత్రంగా జీవించినాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారి కుటుంబం కూడా పవిత్రమైన కుటుంబం. యోబు కూడా ఆయన కుటుంబాన్ని పవిత్రంగానే ఆయన చూసుకున్నాడు. సరే, ఈరోజు ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి, తొందరగా చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం. హెరోదియా అతని మీద పగపట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. బాప్తిసం ఇచ్చే యోహాను. 20వ వచనం నేను చదువుతున్నాను. యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి. హేరోదు ఎవరు? యోహాన్ ఎవరు? కింగ్. యోహాను యొక్క పవిత్రత గురించి రాజుగారికి తెలిసిందండి. చాలా పవిత్రుడు, నీతిమంతుడు ఆయన. బాప్తీసమిచ్చే యోహాను నీతిమంతుడు, అంతేకాకుండా ఆయన పరిశుద్ధుడు. సరే, ఇంకో వచనం చదవండి. లూకా సువార్త 1:11. లూకా సువార్త 1వ అధ్యాయము 11వ వచనము.
ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. 8 నుండి నేను చదువుతున్నాను. లూకా సువార్త 1:8. దీనికి కొంచెం చరిత్ర కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లూకా సువార్త 1:8. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై. సో దేవుని దూత జకర్యా అనే యాజకుని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. దీనికి కొంచెం వెనక చరిత్ర మనం తెలుసుకుంటే, పాత నిబంధనలో మలాకి అనేది లాస్ట్ బుక్, నూతన నిబంధనలో మత్తయి సువార్త అనేది ఫస్ట్ బుక్. ఈ మలాకీకి మత్తయి సువార్తకి మధ్యలో 400 సంవత్సరాల కాలం ఉన్నది. 400 సంవత్సరాల కాల వ్యవధి అనేది ఉన్నది. దాన్ని బైబిల్ ప్రకారం సైలెంట్ పీరియడ్ అని అంటారు, మౌన కాలము. ఆ 400 సంవత్సరాలు దేవుడు ఎవరితోని కూడా మాట్లాడలేడు. ఏమా 400 సంవత్సరాలండి. మలాకీ తర్వాత 400 సంవత్సరాలు దేవుడు ఎవరితోని మాట్లాడలేడు. ఉరీము ద్వారా గాని, తుమ్మీము ద్వారా గాని, యాజకుల ద్వారా గాని, ప్రవక్తల ద్వారా గాని, కళల ద్వారా గాని, దర్శనాల ద్వారా గాని, లేకపోతే ఇంకా ఏ విధంగా అయినా సరే దేవుడు అసలు ఎవరితోని మాట్లాడలేడు. దాన్ని బైబిల్ ప్రకారం సైలెంట్ పీరియడ్ అని అంటారు. ఆ 400 సంవత్సరాలు అయిపోయిన తరువాత దేవుని స్వరం ఎవరు విన్నారు అంటే బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క తండ్రి. ఇప్పుడు చదవండి మళ్ళీ 1:11. లూకా సువార్త 1:11. ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయెను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఏం బాప్తిసం ఇచ్చే యోహాను వల్ల డాడీ ఏం చేస్తున్నాడంట? నీ ప్రార్థన వినబడినది అని ఉందాడ. 400 సంవత్సరాలు దేవుడు అసలు ఎవరితోని మాట్లాడలేడు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన మాత్రం మానలేదు. ప్రార్థన మాత్రం ఆయన చేస్తూనే ఉన్నాడు. దేవుని స్వరము వినబడకపోయినా సరే ఆయన తరగతి క్రమం చొప్పున ఆయన ఆ యాజక సేవ, యాజక పరిచర్య జరిగించడానికి వచ్చినాడు. దేవుని మందిరానికి వచ్చినాడు. దేవుడు మాట్లాడకపోయినా సరే, దేవుని స్వరము వినబడకపోయినా సరే, వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే, ఈ జకర్యా అనే ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఆయన తరగతి క్రమం చొప్పున యాజక సేవ చేయడానికి వచ్చినాడు. యెహోవా స్వరం వినబడకపోయినా వాళ్ళు దేవుని మందిరానికి వచ్చినారు, దేవుని మందిరాన్ని ప్రేమించినారు. యెహోవా స్వరము వినబడకపోయినా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుని దూత ఆ యొక్క జకర్యా దగ్గరికి వచ్చి జకర్యాతో మాట్లాడుతున్నాడు. ఆ దూతని జకర్యా చూసినాడు. చూసి భయపడ్డాడు, అయ్యో ఈయనెవరు అని. భయపడేసరికి అప్పుడు దేవుని యొక్క స్వరము విన్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే జకర్యా. దేవుని స్వరం ఎంత అద్భుతంగా ఉంది. నీ ప్రార్థన వినబడ్డది. దాని తర్వాత చదువుదాం 12వ వచనం. అప్పుడు ఆ దూత 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను పేరు పెట్టుదువు. దాని తర్వాత దాని తర్వాత వచనంలో ఆ కుమారుడు ఎట్లా ఉంటాడు? అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. బాప్తిసమిచ్చే యోహాను ఎవరు అంటే వాగ్దాన కుమారుడు.
ప్రవచనానుసారమైన కుమారుడు. దేవుడు బాప్తిసం ఇచ్చే యోహాను పుడతాడు అని ముందే చెప్పినాడు కదా. యెషయా 40:3 ఉంటుంది ఆ మాట. సో బాప్తిసం ఇచ్చే యోహాను పుడతాడు అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారానే చెప్పినాడు. ఆ మాట ఎప్పుడు నెరవేరింది అంటే ఈ యొక్క దూత వచ్చి జకర్యాతో మాట్లాడాడు. సరే, జకర్యా యాజక సేవ చేస్తానే ఉన్నాడు, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తానే ఉన్నాడు, అయినా సరే దేవుని స్వరం వినలేదు ఆయన. విన్నాడు కానీ నమ్మలేదు. నమ్మనందుకు ఆగిపోయింది. అక్కడ ముంగలికి చదివితే మీకు అర్థమవుతుంది. దేవుని మాట నమ్మనందుకు ఆయన మాట ఆగిపోతుంది. దాని తర్వాత ఎలిజబెత్ గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన తర్వాత ఏమి అంటే ఆమె ప్రసవ కాలం వచ్చినప్పుడు ఇదే దూత, ఈ గబ్రియల్ అనే దూతనే మరియ దగ్గరికి కూడా వెళ్తాడు. ఆ మరియతోని కూడా మాట్లాడతాడు. నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా ఆమె ఏమి అంటే గర్భం ధరించింది, ఇప్పుడు ఆమెకు 6వ నెల అని చెప్తాడు. చెప్పినప్పుడు మరియమ్మ ఈమె దగ్గరికి వస్తుంది. ఆమె ప్రసవ కాలం అయ్యే అంత వరకు మరియమ్మ ఆమెతోనే ఉన్నది. సరే, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మనకైతే తెలీదు, కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంగతులు కడుపులో ఉన్న బాప్తిసం ఇచ్చే యోహాను విన్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు బంధువులే. ఎలిజబెత్ ఇంకా మేరీ ఎవరు? బంధువులు. ఎలిజబెత్ ఏజ్ 90 years అనుకోండి, మేరీ ఏజ్ 16 years అనుకోండి. వాళ్ళిద్దరూ బంధువులు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. దేవుని దూత నా దగ్గరకు వచ్చి మాట్లాడినాడు. దేవుని మాటలు మాట్లాడుకుంటున్నారు. మరియ కూడా అదే మాట చెప్పింది. దేవుని దూత నా దగ్గరకు వచ్చినాడు, నేను భాగ్యవంతురాల్ని, ధన్యురాల్ని, లోకాన్ని రక్షించే రక్షకుడు నా కడుపులో పుట్టబోతున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటే ఆ మాటలు కడుపులో ఉన్న శిశువు విన్నాడు. ఎంత సంతోషమైందో! ఆ శిశువు కూడా ఆనందంతో గంతులేసినాడంట. సో కాబట్టి బాప్తీసం ఇచ్చే యోహాను పరిశుద్ధుడు అని మనము చూస్తున్నాం. సో ఈ కాలంలో అంటే ఈ టైం ఎట్లా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక గురించి అందరూ ధ్యానించే టైం అనమాట. అందుకే ఈ టాపిక్ మనం తీసుకున్నాం. సరే, బాప్తీసం ఇచ్చే యోహాను ఏమి అంటే ప్రవచనానుసారంగా ఆయన పుట్టినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఇప్పుడు యేసు ప్రభుకి బాప్తీసం ఇచ్చే యోహానికి ఎంత తేడా! వాళ్ళు ఎవరు పెద్దోళ్ళు ఎవరు చిన్నోళ్ళు అంటే బాప్తీసం ఇచ్చే యోహానే పెద్దోడు, 6 months పెద్దోడు ఆయన. సో బాప్తీసం ఇచ్చే యోహానేమో సీనియరు, యేసు ప్రభు ఏమో జూనియర్ అనమాట. చూడండి, బాప్తీసం ఇచ్చే యోహాన్ గురించి ఇంకా కొన్ని మాటలు చూడండి. ఆయన ఎంత అద్భుతమైన జీవితం కలిగి ఉన్నాడు, ఎంత అద్భుతమైన లక్షణాలు ఆయనకు కలిగి ఉన్నాయో మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. బాప్తీసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ప్రకటించుచు వచ్చెను. అతడు అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండిరి. అరణ్యములో ఉన్నాడు. సరే, బాప్తిసం ఇచ్చే యోహాన్ యొక్క అమ్మ నాయన చాలా ముసలోళ్ళు, కాలం నిండిన వృద్ధులు వాళ్ళు. సరే, వాళ్ళు బాప్తిసం ఇచ్చే యోహాన్ను ఎంతకాలం పెంచినారో మనకైతే తెలియదు, కానీ ఈయన మాత్రం అరణ్యంలో ఉన్నాడంట. ఈ లోకం అనే అరణ్యంలో ఉన్నాడు. వినండి, బాప్తిసం ఇచ్చే యోహాను ఈ లోకమనే అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. నువ్వు నేను కూడా ఈ లోకమనే అరణ్యంలోనే ఉన్నాం. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగినారు వాళ్ళంతా. తిరిగి లాస్ట్కు షిత్తీం అనే ప్రాంతానికి వచ్చినారు. సో ఈ లోకమనే అరణ్యంలో నువ్వు నేను ఉన్నాము. ఏం చెయ్యాలి అంటే మారు మనసు గురించి ప్రకటించాలా, విశ్వాసం గురించి ప్రకటించాలా, బాప్తిసం గురించి ప్రకటించాలా. బాప్తిసం ఇచ్చే యోహాన్ చేసిన పని ఇది. దాని తర్వాత అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యుద్ధకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండిరి. 6వ వచనంలో యోహానుకు ఉన్న ఇంకో ప్రత్యేకత అక్కడ ఉన్నది. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనివాడు, అడవి తేనెను మిడుతలను తినువాడు.
ఒక విశ్వాసి 3 విషయాలలో ప్రత్యేకంగా ఉండాలి అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒకటి, ప్లేస్ ఆఫ్ స్టే. నేను ఎక్కడ ఉన్నాను, ఈ లోకమనే అరణ్యంలో ఉన్నా సరే ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా, ఈ లోక మాలిన్యం నాకు అంటుకోకుండా నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. రెండోది వస్త్రధారణ, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం ఇది. లోకంలో ఉన్న లోకస్తులలాగా నా యొక్క వస్త్రధారణ అనేది ఉండొద్దు. బాప్తిసం ఇచ్చే యోహాన్ నుంచి మనము తెలుసుకునే సంగతులు. సో ప్రజలందరూ కూడా ఆయన ప్రవర్తన గమనించినారు, ఆయన వస్త్రధారణ గమనించినారు, ఆయన భోజనాన్ని కూడా వాళ్ళు గమనించినారు. వీళ్ళు ఏం భోజనం చేస్తున్నాడు అనేది, భోజనం చేసే విధానం ఎట్లా ఉన్నది, ఆయన పద్ధతులు ఎట్లా ఉన్నాయి, అవన్నీ గమనించిన తర్వాత నిజంగా హేరోదుకు ఎట్లా బాప్తిసం ఇచ్చే యోహాన్ గురించి తెలిసిందో మరి నాకైతే తెలియదు, కానీ బాప్తిసం ఇచ్చే యోహాను నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. సో ఒక వ్యక్తి గురించి, ఒక విశ్వాసి గురించి మా బస్తీలో ఉన్న వాళ్ళైనా సరే, నాతో పాటు ఉన్న వాళ్ళైనా సరే ఇటువంటి సాక్ష్యం చెప్తే నిజంగా దేవుడు ఎంతో సంతోషించేవాడిగా ఉన్నాడు అనే సంగతి మనకిక్కడ అర్థమవుతుంది. 7వ వచనం నేను చదువుతున్నాను. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. ఆయన కంటే వెనకాల వచ్చేవాడు అంటే ఆయన కంటే చిన్నోడే, నాకంటే వెనక వచ్చేవాడు అంటే యేసు ప్రభు అని అర్థం. యేసు ప్రభు గురించి బాప్తిసం ఇచ్చే యోహాను ఆ బాప్తిసం తీసుకోవడానికి ఎవరైతే వచ్చినారో వాళ్ళందరికీ చెప్తున్నాడు, నాకంటే వెనకాల ఒక వ్యక్తి వస్తున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుని కాదు, అర్హుని కాదు, ఆయనను ముట్టుకోనికి కూడా నేను అసలు పాత్రుని కానే కాదు. ఎవరు పెద్ద ఎవరు చిన్న అండి? బాప్తిసం ఇచ్చే యోహానే పెద్దోడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కంటే చిన్నోడు. వాళ్ళిద్దరు కజిన్స్, నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరు కజిన్స్, వాళ్ళు బంధువులే వాళ్ళు. అయినా సరే తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు, అసలు నేను అర్హుణ్ణి కానే కాదు అని తనను తాను తగ్గించుకున్నాడు. ఇటువంటి తగ్గింపు జీవితం నీకు నాకు కలిగి ఉండాలి, నువ్వు నేను కలిగి ఉండాలి. నాకంటే పెద్దవాళ్ళైనా సరే, నాకంటే చిన్నవాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఇటువంటి తగ్గింపు జీవితం నువ్వు నేను కలిగి ఉంటే దేవుడు నిజంగా చాలా అద్భుతంగా నిన్ను నన్ను హెచ్చిస్తాడు. ఒక వ్యక్తి పవిత్రంగా జీవిస్తున్నాడు అంటే ఇవన్నీ సిగ్నల్స్ అన్నమాట, ఇవన్నీ సూచనలు. సరే, ఒకటి చూసినాము అరణ్యము అంటే ప్లేస్ ఆఫ్ స్టే, రెండోది చూసినాము వస్త్రధారణ, మూడోది చూసినాము ఆయన యొక్క ఆహారం అంటే తినే పద్ధతి, లేకపోతే ఫుడ్, ఆయన యొక్క భుజించుట అనేది ఏ విధంగా ఉన్నది అంటే ఆయన వస్త్రధారణ కూడా లోకస్తులతో కాకుండా ప్రత్యేకంగా ఉన్నది, ఆయన తినే ఆహారం కూడా లోకస్తులలాగా కాకుండా ప్రత్యేకంగా ఉన్నది, ఆయన ఈ లోకంలో ప్రత్యేకంగానే జీవించినాడు. దాని తర్వాత ఆయనకు తగ్గింపు స్వభావం అనేది ఉన్నది అనే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటది. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన ప్రవచించినాడు, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన మాట్లాడినాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. యోహానుకున్న ఇంకో ప్రత్యేకత, ఆయన ఎట్లా పవిత్రంగా జీవించినాడు, ఎందుకు పవిత్రంగా జీవించినాడు, ఏ విధంగా తన్ను తాను పవిత్రంగా చూసుకున్నాడో మనకు అక్కడ అర్థమవుతుంది. లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనము. అన్నాయు కయపాయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఈ లోకమనే అరణ్యంలో నువ్వు నేను ఉన్నప్పుడు ఇదే మనల్ని కాపాడుతుంది. అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుడు మాట్లాడుట ఆరంభమైంది. యోహాను యొక్క తండ్రితోనే దేవుడు ఫస్ట్ మాట్లాడినాడు. ఆ యొక్క తండ్రికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పినాడు. ఒక బాబు పుట్టబోతున్నాడు, ఆ బాబు పుట్టగానే ద్రాక్షారసం ఆయనకి ఇవ్వద్దు, మద్యం ఆయనకి ఇవ్వద్దు, ఆయనకి ఇవ్వాల్సిన ఆహారం ఇవ్వాలా, ఇట్లా పెంచాలి ఆయనని అని ప్రభువు దూత ముందే చెప్పినాడు.
సో అదే విధంగా తండ్రితో మాట్లాడిన దేవుడు ఇప్పుడు కుమారునితో కూడా మాట్లాడుతున్నాడు. అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చింది. ఈ లోకం అనే అరణ్యంలో నువ్వు నేను కూడా ఈ దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని యెహోవా స్వరాన్ని వింటూ ఉండాలా. యెహోవా స్వరంతోనే మనము సమయము గడుపుతూ ఉండాలా. అదే మనల్ని పవిత్రులుగా చేస్తుంది అనే సంగతి నువ్వు నేను ఏమి అంటే తెలుసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సో ఆయన అప్పటి వరకు అరణ్యంలో ఉన్నాడు. యెహోవా స్వరం వచ్చింది. ఆ అరణ్యంలో నుంచి మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చినాడు. ప్రజల మధ్యలోకి వచ్చి 3వ వచనం చదువుతున్నా. లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అంతటా అతడు వచ్చి ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చినాడు? అరణ్యంలో నుండి ఈ యొక్క ప్రజల మధ్యలోకి ఆయన వచ్చినాడు. అరణ్యంలో ఉండి యోహాను ఏం చేసినాడు? ఎంతకాలం అరణ్యంలోనే ఉన్నాడు అంటే ఆయన యెహోవా స్వరమే విన్నాడు. అంటే నాకు ఇచ్చిన తలంపు ఏంటి అంటే యెహోవా స్వరము వింటూ ఈ పరిచర్య కొరకు ఆయన సిద్ధపడ్డాడేమో. మారు మనసు విషయమైన బాప్తీసము ఇచ్చే పరిచర్య విషయంలో ఆయన సిద్ధపడ్డాడు. సో దేవుడు ఆయనను సిద్ధపరిచినాడు. ఒక వ్యక్తి పవిత్రంగా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన పరిచర్య కొరకు నిన్ను నన్ను సిద్ధపరుస్తాడు. ఆయన యొక్క పని కొరకు నిన్ను నన్ను దేవుడు సిద్ధపరుస్తాడు. 101వ కీర్తన 3వ వచనం ముగించేస్తాం. 101వ కీర్తన 3వ వచనం. నూట 1వ కీర్తన 3వ వచనం. అంటనీయను. ఒక విశ్వాసి, దేవుని మందిరానికి వస్తూ వాక్యం నేర్చుకునే విశ్వాసి ఏ విధంగా ఉండాలి అంటే భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. భక్తి మార్గం ఎవరైతే విడిచిపెట్టినారో వాళ్ళ మాటలు నేను పట్టించుకోను. ఎవరైతే ఒలురుతున్నారో వాళ్ళ మాటలు నేను పట్టించుకోను. ఎవరైతే గొడవలు పడుతున్నారో వాళ్ళ మాటలు నేను అసలు పట్టించుకోను. నా పవిత్రత నాదే, నా ప్రత్యేకత నాదే, నా విశ్వాసం నాదే, నా భయం నాదే. అంతేగాని వాణ్ణి చూసి నేను చెడిపోను. దాని తర్వాత 4వ వచనం. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను, దౌష్ట్యమును నేను అనుసరింపను. 5వ వచనం. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. ఏ మాటలండి ఇవి? చాటున దూషిస్తున్నారంట. సాటుకు సేవకుడి వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికినా పడుతుందిలే అని సాటుకు పోయి దూషిస్తూ ఉంటారు. అక్కడ వాక్యం ఏం రాయబడ్డదో చూడండి. 5వ వచనం 101:5. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. ఏమో సంఘంలో విశ్వాసులు ప్రవర్తించే విధానం ఇది. గర్వ హృదయము, అహంకార దృష్టి, మూర్ఖ చిత్తులు, దౌష్ట్యము, భక్తి మార్గం తొలగిన వారు. ఇదంతా ఏ విధమైన పవిత్రత అండి? దేవుని అంటే పరిశుద్ధ మందిరానికి వచ్చి వాళ్ళు ఏమి అంటే ఆ పరిశుద్ధమైన ఆచారాలు, పరిశుద్ధమైన వాక్యం నేర్చుకొని వాళ్ళు పవిత్రంగా ఉండు కాకుండా వాళ్ళు అపవిత్రులు అయిపోయి మిగతా వాళ్ళని కూడా చెడగొడుతున్నారు. దాని తర్వాత చూడండి 6వ వచనం. 101:6. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎటువంటి ప్రజలు దేవుని దగ్గర నివసిస్తారు, దేవుని ఇంట్లో నివసిస్తారు అంటే నమ్మకస్తులైన వాళ్ళని మాత్రమే దేవుడు ఆయన సన్నిధిలో ఉంచుతాడు. నమ్మకస్తులైన వారికి మాత్రమే ఆయన పరిచర్య అనేది అప్పగిస్తాడు. బాప్తిసం ఇచ్చే యోహాను నమ్మకంగా ఉన్నాడు. ఆయన లోకంలో ఉన్న అపవిత్రత చేత ఆయన అపవిత్రం అయిపోలేడు. ఆయన లోపలికి ఎటువంటి అపవిత్రత కూడా రానివ్వలేడు. అసలు ఒక విశ్వాసి కూడా అదే విధంగా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. 7వ వచనం. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు.
సో సంఘంలో విశ్వాసులు గిట్లనే ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మోసం చేస్తూ ఉన్నారు, దౌష్ట్యం చేస్తూ ఉన్నారు, భక్తి మార్గం విడిచేసినారు. దాని తర్వాత నిర్దోష మార్గం అనేది వాళ్ళకి అసలు తెలియదు. అంత ఇష్టం అన్నమాట. 7వ వచనం, మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములు ఆడువాడు నా కన్నుల ఎదుట నిలువరు. ఏం మాటలండి ఇవి? సో కాబట్టి నేను ఇప్పుడు ఎట్లా ఉన్నాను, రేపటి దినాన దేవుడు నా జీవితంలో అద్భుతం ఎట్లా చేస్తాడు, ఇవన్నీ నా లోపల పెట్టుకొని మోసాలు, దొంగతనాలు, దాని తర్వాత దౌష్ట్యము, భక్తి మార్గం విడిచినాను, నేను మూర్ఖ చిత్తునిగా ఉన్నాను, దౌష్ట్యమును నేను అనుసరిస్తున్నాను, ఇవన్నీ లోపల పెట్టుకొని నేను పవిత్రుణ్ణి, నేను మంచిగానే ఉన్నా, నాకేం కాదు, మీరే మంచిగా లేరు, నేనే మంచిగా ఉన్నా అని అంటే ఏమంటాం చెప్పండి? దాని తర్వాత 8వ వచనం, యెహోవా పట్టణములో నుండి పాపము చేయు వారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. ఎంత భయంకరమైన హెచ్చరిక ఇది. సో కాబట్టి బాప్తీసమిచ్చే యోహానికి దేవుడు ఎందుకు ఆ పరిచర్య అప్పగించినాడు అంటే, జస్ట్ బికాజ్ ఆఫ్ హిజ్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ జస్ట్ బికాజ్ ఆఫ్ హిజ్ హోలీనెస్. ఆయన పవిత్రతని ఆయన కాపాడుకున్నాడు కాబట్టి ఆ యొక్క మారు మనస్సు విషయమైన బాప్తీసాన్ని ఆయన ప్రకటించినాడు, మారు మనస్సు విషయమైన బాప్తీసము ఆయన ఇచ్చినాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే బాప్తీసం ఇచ్చే యోహానుతో ఏం చేసినాడంటే, ఆయన బాప్తీసం తీసుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు బాప్తీసం ఇచ్చే యోహాను గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. యోహాను సువార్త 5:33. యేసు ప్రభు బాప్తీసం ఇచ్చే యోహాను గురించి సాక్ష్యం ఏమి ఇస్తున్నాడో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 33వ వచనం, మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. సత్యం అంటే యేసు ప్రభు. బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చిండండి. దాని తర్వాత 35వ వచనం, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. యేసు ప్రభు యోహాను గురించి ఇస్తున్న సాక్ష్యం ఇది. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను గురించి ఇస్తున్న సాక్ష్యం. అతని లోపల మంటుంది, దేవుని వాక్యము విషయమైన మంట, దేవుని పరిచర్య విషయమైన మంట ఆయన లోపల ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఆయన చెప్తున్న మాటలేవి. దాని తర్వాత 35వ వచనం మనం చదివినాం కదా, చదవండి. 5:35. సో కాబట్టి అతడు మండుచున్నాడు, ప్రకాశించుచున్నాడంట. లోకంలో లోకస్తులంతా ఆయన యొక్క వెలుగుని, ఆయన యొక్క మంటని చూసినారు, ఆయన ముఖంలో ప్రకాశం అనేది చూస్తున్నారు. సో కాబట్టి ఒక విశ్వాసి ఈ విధంగానే జీవించాలి అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు నాకు ఆయన మనకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. సో ఇటువంటి సాక్ష్యము నువ్వు నేను కలిగి ఉన్నామా లేదా అనేది మనము ఏం చేస్తాము అంటే మనము పరీక్షించుకుంటాం. మార్కు సువార్త 1:14. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, బాప్తీసం ఇచ్చే యోహాను చెరపట్టబడ్డాడంట. సో దేవుని కోసం ఎన్ని పనులు చేసినాడో చూడండి. ఆయన ఎవరిని ఏమీ అనలేదు, ఎవరి మీద కోపం పెట్టుకోలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని ఏమీ అనలేదు, అయినా సరే చెరపట్టబడ్డాడంట. యోహాను చెరపట్టబడిన తరువాత అని వాక్యంలో రాయబడ్డది. సో కాబట్టి నేను నమ్మకంగా దేవుని పని చేస్తున్నాను అంటే గిట్లనే జరుగుతుంది.
సో ఇట్లా జరుగుతుంది అని అంటే దేవుని దృష్టిలో నా యొక్క క్రియలు అంగీకరింపబడ్డాయి అని అర్థం. సరే, దేవుని యొక్క పరిచర్య యోహానుతోనే ఆగిపోలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందు ఆయన వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన ప్రకటించినాడు, ప్రవచించినాడు. సో ఆయన చెప్పినట్టు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినాడు. యోహాను కొంతకాలం ఉన్నాడు. దాని తర్వాత సో యోహాను పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత వాక్యంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను కొంతకాలం ఇద్దరు కలిసి, అంటే ఆయన పరిచర్య ఆయన చేస్తున్నాడు, ఈయన పరిచర్య ఈయన చేస్తున్నాడు, కానీ ఇద్దరు ఒకే ప్రాంతంలో చేస్తున్నారు. ఒకే ప్రాంతంలో చేస్తుంటే సో ఒక సందర్భం వచ్చేసరికి ఏం జరిగిందంటే యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులని యేసుప్రభువే చేసిండంట. అందరూ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికే వస్తున్నారంట అందరూ కూడా. సో అప్పుడు కొద్ది మంది యోహాను దగ్గరికి వచ్చి చెప్పినారు, అయ్యా అక్కడ ఎవరో ఆ యోర్దానుకు అవతల ఎవరో ఒక ఆయన బాప్తీసాలు ఇస్తున్నాడు, అందరూ ఆయన దగ్గరికే పోతున్నారు. అప్పుడు బాప్తీసం ఇచ్చే యోహాను ఏం చెప్తాడంటే, పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే తప్ప ఆ వ్యక్తి ఏమి కూడా పొందుకోలేడు. సో ఆ సంగతి యేసుక్రీస్తు ప్రభుల వారు తెలుసుకున్నారు. అంటే అందరూ నా వైపు వచ్చేస్తున్నారు, నేను టాప్ అయిపోతున్నాను, బాప్తిసం ఇచ్చే యోహాను డౌన్ అయిపోతున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి యేసుప్రభు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. సో కాబట్టి ఎందుకు ఇట్లా ఇవన్నీ చెప్తున్నాము అంటే యోహాను తగ్గింపబడుట అనేది ఏమి అంటే దేవునికి ఇష్టం లేదు. ఇక్కడ యోహాను పరిచయం చేస్తున్నాడు, నేను వేరే ప్రాంతంలో వెళ్ళి చేస్తాను అని చెప్పేసి ఆయన చేసినాడు. సో సరే, బాప్తిసం ఇచ్చే యోహాను చెరపట్టబడ్డాడు, చెరలోనికి వెళ్ళినాడు. దాని తర్వాత ఆయన హతసాక్షి కూడా అయినాడు అనే సంగతి నీకు నాకు చాలా బాగా తెలుసు. సో అందుకే 1:14 మార్కు సువార్త మనము చదివినాం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు మళ్ళీ పరిచర్య అనేది స్టార్ట్ చేసినాడు. సో కాబట్టి ఏం చూసినాము ఈరోజు అంటే బాప్తీసం ఇచ్చే యోహాను యొక్క ఆయనకున్న ప్రత్యేకతలు మనము చూసినాము. సో ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వాళ్లకు మాత్రమే దేవుడు ఆయన పనిని, ఆయన పరిచర్యని, ఆయన బాధ్యతలని అప్పగిస్తాడు. సో బాప్తీసం ఇచ్చే యోహాను పరిశుద్ధుడు అని రాజుగారు సాక్ష్యం ఇచ్చినారు. కింగ్ అంతవరకు వెళ్ళింది ఆయన సాక్ష్యం, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క ప్రవర్తన. ఇన్ఫాక్ట్ ఆ రాజు బాప్తిసం ఇచ్చే యోహానుకు భయపడ్డాడు కూడా. ఆయనను వెంటనే ఆయన చంపడానికి ఇష్టపడలేదు, చాలా భయపడ్డాడు. సో కాబట్టి నువ్వు నేను పవిత్రంగా జీవిస్తే నిజంగా ఆ యెహోషువ 3:5 మనం చదివినాము. ఆ వచనం బాప్తిజం ఇచ్చే యోహానుకు కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే రాజులు భయపడ్డారు, రాజులకు కూడా అర్థమైంది ఆయనని ఏమి అంటే ఆయన పవిత్రుడు అని. సో కాబట్టి అది బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క జీవితంలో జరిగిన అద్భుతం. సో నువ్వు నేను కూడా మన యొక్క పవిత్రతని మనం కాపాడుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతాలు చేసేవాడిగా ఉన్నాడు. సరే, అనౌన్స్మెంట్ గమనించండి. రేపు పొద్దున 5 గంటలకు ఆనంద్ నగర్ కాలనీ అక్కడ సువార్త ఉంటుంది. 7:30 వరకు సువార్త అయిపోవాలి. ఎవరైనా ఆటంకం చేస్తున్నారు అంటే వెంటనే అక్కడ ఆ ప్రాంతం వదిలిపెట్టేసి వేరే ప్రాంతానికి వెళ్తాం. అంతేగాని వాళ్ళతోని వాదన పెట్టుకోనుడు అలాంటివన్నీ ఏమీ చెయ్యము. జస్ట్ మనంతలో మనము పాటలు పాడుకుంటూ, వాక్యం చెప్తూ, వచనాలు చదువుకుంటూ వచ్చేస్తూనే ఉంటాం అనమాట. సో ఆనంద్ నగర్ కాలనీ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ 5 AM అక్కడ స్టార్ట్ అవుతుంది. సో క్రిస్మస్ ఆరాధన పొద్దున 10 గంటలకు ఇక్కడ మనకు స్టార్ట్ అవుతుంది. సో వచ్చే వారం నేను రాను, వచ్చే వారం 31వ తారీఖు మనకు వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. సో నేను కూడా పరిచర్యకి బయటికి వెళ్ళాలి వేరే చోటికి. సో వచ్చే వారం బైబిల్ స్టడీ కూడా ఉండదు. సో కాబట్టి వచ్చే వారం వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది కాబట్టి బైబిల్ స్టడీ ఉండదు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారి మీకు వందనాలు. మాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయం కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి నాయన, మరి బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అనే సాక్ష్యం మీ యొద్ద పొందినాడు. మరి నాయన, మరి మా సాక్ష్యం ఎలా ఉందో తండ్రి, మా హృదయాలు మేము పరీక్షించుకుంటూ ఉన్నాం. దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి, కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి.
నాయన మరి మమ్మల్ని అంగీకరించండి. పరలోకపు తండ్రి, గత క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ వరకు మీరు చేసిన మేలన్నిటికై స్తోత్రాలు. ప్రభా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అనే మాటకై స్తోత్రాలు. ప్రభా, మీరు అక్కడ ఆలస్యమైతే రేపటి దినాన ఎంతో గొప్ప పండుగ, ఎంతో పెద్ద పండుగ, మా హృదయాలు మార్చే పండుగ. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకతో శకమే మారిపోయింది. ప్రభువా, మరి మా యొక్క జీవితాలని ఇంకా నూతన పరచండి. నూతనమైన విధానంలో మిమ్మల్ని ఆరాధన చేసేలాగున, నూతనమైన విధానంగా మేము మీ కొరకు జీవించేలాగున సహాయం చేయవలసిందిగా కోరుతూ, విన్న మీ ప్రియులకై స్తోత్రాలు. వాక్యాన్ని దీవించండి, ఆచరించండి, నీరు కట్టండి, ఫలింపజేయండి. యోహాన్ లాంటి సాక్ష్యం మేము కూడా కలిగి ఉండేలాగున సాయం చేయవలసిందిగా కోరుతూ, వెళ్తున్నాం మీ దీవెన ఆశీర్వాదాలతో పంపవలసిందిగా కోరుతూ, యేసునామమున ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.